సార్ మీ పేరండి? నా పేరు నూకరాజమ్మ. నాగరాజు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ కొండవరం మా పిఠాపురం ఇలా ఉప్పాడ రూట్లోని కొండవరం అది. కొండవరం నుంచి వస్తున్నారు. ఏంటండి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుమారుగా అధికారంలోకి వచ్చి ఒక 10 నెలలు అయితే అవుతుంది. మరి పార్టీ పెట్టి కూడా సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి 12 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పటికే మాకు పనులు సక్రంగా జరుగుతున్నాయి. రోడ్డు పనులు కూడా శుభ్రంగా జరుగుతున్నాయి. పంచాయతీ పనులు టాకా జరుగుతున్నాయి. తొక్కు దూరం ఏమి ఉండలేదు మాకు. మాకు అభివృద్ధిమైన పనులు చేస్తే రోడ్డు పనులు కూడా పరిశుభ్రంగా అవుతున్నాయి. అంటే మరి గతంలో చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి టైంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాగనివ్వం, 3 పెళ్ళిళ్ళు అనేసి ఈయన రీసెంట్గా కూడా ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. దీని గురించి ఏంటంటారు? వాళ్ళు ఏదో అంటారు ప్రతిపక్షం అన్నీ మామూలేనా, మంచి పని చేసి కూడా జనాలకు తెలీదా? జనాలకు తెలీదా మంచి పనులు చేసేవాళ్ళు? ఆ మంచి పని చేస్తాడని నమ్మకం ఉండి వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళని వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. వాళ్ళు ఎరువులు ఏంటి జనాలు? అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 12 సంవత్సరాల్లో ఈ ఆవిర్భావ సభ పెట్టారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటారు జనసేన పార్టీకి సంబంధించి? పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్నారు, అది అనుభవించారు. ఇప్పుడు మంచి బాటలు నిలుక్కున్నారు జనం. అది చూసారు కళ్ళారని ఇది చూస్తున్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉంటాడని జనాలు అందరూ నమ్ముకున్నారు. ఏంటంటారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో ఏ విధంగా కొనసాగించాడు గత 5 ఏళ్ళు? ఏమి రోడ్డు రూపాయలు లేదు, జనాలకి డబ్బులు వేయడం, తిప్పుకోవడం, నెల డబ్బులు ఉన్నాయి సంవత్సరానికి 250 పెంచడం. ఇంకా ఆ డబ్బులు అయితే ఓట్లు ఎలాగే వేస్తారు మనకి. ఊరికి 10 మందిని 20 మందిని 30 మందిని వారంటీలు నింపడం, 5,000 6,000 జీతాలు ఇచ్చి అదే పని పెట్టుకున్నాడు. రోడ్ల పని కానీ అభివృద్ధి పనులు కానీ ఏం పెట్టలేదు. గతంలో గత 5 సంవత్సరాలు చూశారు కదా మీరు, గత 5 సంవత్సరాల రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటారు? ఉన్నాయి. ఒక్కో లారీ ఒక గోతులో లారీ కేవలం పడవచ్చు, ఒక లారీ ఒక గోతులో తాటర కంకర పడవచ్చు. అంతంత గోతులు మాత్రం ఉన్నాయి. అంటే చిన్న ఏమీ లేవు. మరి రాజధాని సంగతి ఏంటంటారు? మరి ఈయన వచ్చిన తర్వాత రాజధాని అమరావతి అని చెప్పారు. మరి పూర్తి చేయగలరా? గతంలో ఉన్న ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు, ఈయన ఒకటే రాజధాని అన్నారు అమరావతిని. పూర్తి చేయగలరంటారా? మీకు నమ్మకం ఉందా? 3 అంటే అవ్వ కదా, 1 అంటే అవుతుంది. అవి నమ్మకం వచ్చి అవుతుందన్నా చెప్తారు కానీ అవ్వందేం చెప్తారు. 3 ఎక్కడ అవుతాయి? 3 అవ్వన పనులు అవి. అవి చూసుకోవాలి కానీ అవ్వని దానికి ఎందుకు? అవి ఒకటి ఉంటుంది. 3 అంటే ఉట్టు మాటలు. 3 ఎక్కడ అవుతాయి? అంటే మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, 30 సంవత్సరాలు అధికారంలో ఉండేది మేమే అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఏముంది ఏం లేదు, అలాగే అనుకుని బతకపోతే మనిషి బతకలేం కదా. ఇది అంటారు. తొలిసారి పంచాయతీ ప్రెసిడెంట్ ఓడిపోతాడు, మనీసారి ప్రెసిడెంట్ ఎక్కుతానే 100 తిరుగుతాడు. తిరగడం మానేస్తాడా? అలాగే జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు. ఓవరాల్గా ఏంటంటారు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్యారంటీ, అదే ముగ్గురు కూటమి ఎప్పుడు కన్ఫర్మే. ఎవరు ఏమనుకున్నా, ఎవరు 90 రకాలుగా విడదీద్దారనుకున్నా వీళ్ళు ఈడే పనే లేదు. వాళ్ళు ముగ్గురు అక్కడ అది మాత్రం కన్ఫర్మ్. ఎంత 100 మంది వెళ్ళి పొలాలు పెట్టినా వాళ్ళు ఏం పట్టించుకోరు.